హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని నీట్ యూజీ 2026 రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న ఆస్పిరెంట్స్ అందరూ కూడా అండ్ వాళ్ళ పేరెంట్స్ ప్రిలిమినరీ కీ చూస్తున్నారు. మీ మార్క్స్ తెలుసు, కట్ ఆఫ్లు నేను చెప్పాను, చాలామంది చెప్పారు. నాకంటే ఎక్కువగా కట్ ఆఫ్ వీడియోస్ మీరే చూసుంటారు. సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, కట్ ఆఫ్ అనేది డేటాని బేస్ చేసుకొని అండ్ మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా అని. దీంట్లో మీకు ఒక 50% మీకు కట్ ఆఫ్ మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు నేను చెప్తున్న కట్ ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రిడిక్టెడ్. ఇంతకుముందు చెప్పినా కూడా ప్రిడిక్టర్, ఎవరు చెప్పినా కూడా ప్రిడిక్టెడ్. ఎవరి చేతిలో కట్ ఆఫ్ చెప్పడం అనేది కుదరని పని. అదే నేనైతే సో కట్ ఆఫ్స్ అనేవి మీకు మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత నేను చెప్తాను. ఆల్మోస్ట్ నేను చెప్పే కట్ ఆఫ్స్ అక్కడ మీకు 98 to 100% పర్ఫెక్ట్గా ఉంటాయి. ప్రీవియస్ ఇయర్లో కూడా అదే ట్రెండ్ ఉంది. సో కావాలంటే చూడొచ్చు, అది మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత. కానీ మెరిట్ లిస్ట్ రాకముందుగా ఇప్పుడు చెప్తున్న కట్ ఆఫ్స్ అన్ని న్యాచురల్గా లేవు సార్ అని అంటే, ప్రతిదీ ప్రిడిక్టెడ్. ప్రతి క్యాస్ట్, ప్రతి రీజియన్ని బేస్ చేసుకొని ఈ కట్ ఆఫ్లు వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని చెప్తా ఉన్నారు. ఓకే, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. మీకు ఆల్మోస్ట్ ఒక క్లారిటీ వస్తుంది. ఒక 10 minutes వెయిట్ చేసి మొత్తం చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. మధ్యలో ఆపేసి నా మార్క్ వస్తుందా అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం కాదు. ఓకేనా? సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. అండ్ మీరు పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. సో చూసి వెళ్ళిపోకండి, లైక్ చేయండి ఖచ్చితంగా. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతూనే అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి, మీ ఫ్రెండ్స్తో పాటు జాయిన్ చేయండి. ఏమైనా డిస్కషన్ గ్రూప్ ఉంటే మనం అక్కడ కూడా డిస్కస్ చేద్దాం. అండ్ మీలో ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడతాం, మెంటర్షిప్లో జాయిన్ అవుతామంటే 7893947228 నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే నేను మీకు స్టార్టింగ్ డే 1 నుంచి కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు గైడ్ చేస్తాను. మన దగ్గర 2 ప్లాన్స్ ఉన్నాయి. సో ప్లాన్ 1లో అయితే కంప్లీట్గా గైడ్ చేస్తాము. ప్లాన్ 2 అయితే గైడెన్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ అండ్ వెబ్ ఆప్షన్స్ కూడా మేమే పెడతాము. సో దీనికి కేవలం 100 స్లాట్స్ మాత్రమే మన దగ్గర ఉన్నాయి. 100 మంది దాటితే నేను కూడా తీసుకోను. 100 మందిని నేను గైడెన్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను. మీరు ముందుగానే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో మాకు అన్నీ తెలుసు, మేము కౌన్సిలింగ్లోకి వెళ్తాము అని మిస్టేక్స్ చేసి నా దగ్గరకు వచ్చి సార్ మమ్మల్ని గైడ్ చేయండి అని అనే వాళ్ళని నేను ఎవ్రీ ఇయర్ చూస్తూ ఉన్నాను. ఒక చిన్న మిస్టేక్ చేసి మంచి లైఫ్ని, ఎంబీబీఎస్ సీట్ని, ₹1,00,00,000 సీట్ని పోగొట్టుకోవద్దు. మీకు అన్నీ తెలుసు, ప్రాపర్గా చేసుకుంటామంటే ఓకే. ఒకవేళ చేసుకోలేము అనుకున్నప్పుడే ఒక మెంటర్, దాంట్లో విజన్ అప్డేట్ అయితే ఒక బ్యాక్ బోన్ లాగా, నేను ఒక బ్రదర్ లాగా మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక మనం కంటెంట్లోకి వెళ్తే, సో నేను చెప్పినా ఎవరు చెప్పినా కట్ ఆఫ్ అనేది కొన్ని ఫ్యాక్టర్స్ బేస్ చేసుకుని ఉంటుంది. ఈ ఫ్యాక్టర్స్ మాత్రం నేనే స్టార్ట్ చేసిన. నేను చెప్తున్నాను కదా, ఈ ఫ్యాక్టర్స్ ఏంటి? పేపర్ డిఫికల్టీ లెవెల్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్వాలిఫైడ్, 3 వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్. ఓకేనా? సో మనకు దీంట్లో ఏమేమి తెలుసు అంటే, ఇదొకటి తెలుసు, ఇదొకటి తెలుసు, ఇది మనకు తెలియదు. సో కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే, దీన్ని 2025 లాగానే కాంపిటీషన్ ఉంటుంది అని ఒక ఫ్యాక్టరు. నెక్స్ట్ మేము ఒక సర్వేని కండక్ట్ చేస్తాం కదా, ఈ సర్వే అనేది మీకోసం క్రియేట్ చేస్తాం. దాంట్లో కూడా మీరు ఫేక్గా క్రియేట్ చేస్తే, ఫేక్గా డేటా ఇస్తే, నేను ఏం చెప్తున్నానంటే, మీరు వెళ్ళే ప్రొఫెషన్ అనేది అది ప్రొఫెషన్ కాదు. చాలామంది దేవుళ్ళలా గొలిసేది. మీరు ఇక్కడే తప్పులు చేస్తూ ఉంటారు, రేపు పొద్దున మీరు డాక్టర్స్ ఏం సర్వీస్ చేస్తారు? సో ఫేక్ ఇవ్వకండి. మీరు ఫేక్ ఇవ్వడంలో ఏం పోతుంది? మీకు డేటా అనాలిసిస్ చేసి చెప్పడం చాలా కష్టం అవుతుంది. ఎవడో 701 అని ఎంటర్ చేసిండు, మరి వాడు పర్ఫెక్ట్ డేటా ఇచ్చినాడు, మొత్తం రాంగ్ ఇచ్చాడు. ఇంకొకడు ఈ యూట్యూబ్ కమ్యూనిటీలో ఉన్నాడు, మరి వాని పేరు నేను చెప్పాలో తెలియట్లేదు కానీ 720 out of 720 అని 20 సార్లు ఫిల్ చేసిండు ఫేక్ డేటాతోని. సో అది నేను పబ్లిక్లో పెడితే తెలుస్తుంది. కానీ దీనివల్ల ఏమైందంటే, చాలా మంది పేరెంట్స్ సార్ 720 out of 720 వచ్చినాయి, 700 పైన ఉన్న వాళ్ళ సార్ సర్వే రిపోర్ట్ అలా చూపించారు, చాలా మంది టెన్షన్ పడి పేరెంట్స్ కాల్ చేశారు. సో ఏం చెప్తున్నామంటే, మీరు ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల నేను మీరు కూడా ఫేక్గా చెప్పాల్సి వస్తుంది. సో కాబట్టి ఫేక్ ఇవ్వకండి. నువ్వు పార్టిసిపేట్ చేయకు, నో ప్రాబ్లం. ఎందుకంటే దాంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల నా ఇంట్లో నుంచి ఎవరో వస్తారు, మీ ఇంట్లో నుంచి ఎవరో వస్తారో కాదు, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఆ సర్వే రిపోర్ట్ ఇప్పటికీ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? సో నేను సర్వే రిపోర్ట్ తీసుకున్నాను అండ్ 2025 లాగా డేటా ఉంటుందని తీసుకున్నాను. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి సార్ అంటే, మనం మాట్లాడుకోవాల్సింది సో పేపర్ డిఫికల్టీ లెవెల్. ఇప్పటి వరకు ఒక వర్షన్ మాట్లాడుకున్నాం కదా. ఈ పేపర్ డిఫికల్టీ లెవెల్లో 3 types ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఆ 3 types ఆఫ్ క్యాండిడేట్స్ ఏంటనేది ఒక్కొక్కటి చెప్తాను. దాన్ని బేస్ చేసుకొని నేను కట్ ఆఫ్ చెప్తా ఉన్నాను. ఇది రియలిస్టిక్గా ఉంది అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సార్ ఇది మాకు అర్థమైంది, ఇలానే ఉంది అనిపిస్తే. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ కేటగిరీ క్యాండిడేట్స్, వీళ్ళకు పేపర్ ఎలా వచ్చినా చేస్తారు, ఎంత టఫ్ పేపర్ వచ్చినా చేస్తారు, ఎలా వచ్చినా వీళ్ళకి మార్క్స్ వస్తాయి. ఇలాంటి వాళ్ళకి ఈ 15 minutes టైం ఏదైతే ఉందో, ఆ 15 minutes టైం అనేది యూజ్ అయింది. 2025 కన్నా 2026లో పేపర్ బయాలజీ మాత్రమే ఈజీగా ఉంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ టఫ్గా ఉంది.
అయినప్పటికీ కూడా ఇది అందరికీ ఫేవరబుల్గా లేదు, టాప్ మెరిట్ క్యాండిడేట్కి ఫేవరబుల్గా ఉంది. ఒకవేళ ఈ 15 మినిట్స్ టైం అనేది లేకపోతే 686 లాస్ట్ టైం టాప్ వచ్చింది కదా, ఇంతకన్నా ఇంకొక 20 మార్కులు తగ్గి ఉండేది. కానీ ఈ 15 మినిట్స్ టైం వల్ల ఓకేనా, టాప్ ర్యాంకర్, నేను మిడిల్ ర్యాంకర్ గురించి చెప్పట్లేదు, టాప్ ర్యాంకర్ ఆల్రెడీ 15 మినిట్స్ టైం యూజ్ చేస్తున్నారు. కొంతమందికి 700 పైన ఉన్నాయి అంటున్నారు. సో ఈ ట్రెండ్ కూడా మనకు 2025లో అన్నారు, కానీ రియాలిటీ వచ్చేసరికి 686 కట్ ఆఫ్ నేషనల్ టాప్ వచ్చేసింది. ఇప్పుడు నా దగ్గర ఉన్న క్యాండిడేట్, నా సర్వే రిపోర్ట్లో మాత్రం 695 టాప్ క్యాండిడేట్ ఉన్నాడు. ఓకేనా, 695 టాప్ క్యాండిడేట్ ఉన్నాడు. సో నేను ఏమనుకున్నా అంటే ఈ 15 మినిట్స్ టైం ఏదైతుందో ఆ టాప్ ర్యాంకర్ పేపర్ ఎలా అయినా చేస్తారంటారో వాళ్ళకి యూస్ఫుల్గా ఉంది. సెకండ్ కేటగిరీ వీళ్ళు వచ్చేసరికి వీళ్ళు May 3rd రోజు రాసిన పేపర్ ఏదైతే ఉందో వీళ్ళకి ఒక 400, 440, 450 ఈ రేంజ్లో వస్తాయి కదా. వీళ్ళు రీనీట్ పేపర్ చూసిన తర్వాత వీళ్ళు ఎక్కువగా భయపడకుండా వీళ్ళ టార్గెట్ ఏంటి, May 3rd రోజు వచ్చినాయి ఈ టఫ్ పేపర్ కాబట్టి దీనిలో కూడా మనం ఈ మార్కులు తెచ్చుకుంటే చాలు అని వీళ్ళు బయాలజీని పూర్తిగా చేసి కెమిస్ట్రీలో కొన్ని క్వశ్చన్స్, ఫిజిక్స్ని ముట్టుకోకుండా వచ్చిన వాళ్ళు చాలా మంది నా స్టూడెంట్స్. వీళ్ళకి మార్క్స్ ఏం చేంజ్ అవ్వలేదు, కొంతమంది కొంత రేంజ్లో ఉన్న క్యాండిడేట్స్ చేంజ్ అవ్వలేదు. ఎవరికి చేంజ్ అయినాయి అంటే రీనీట్ వల్ల నష్టపోయిన క్యాండిడేట్స్ వీళ్ళు 610, 630, దాంతోపాటు 520, 530 ఈజీ పేపర్లో చేయగలిగి ఓకేనా, May 3rd రోజున చేయగలిగి వాళ్ళ మార్క్స్ తెలిసి రీనీట్ పేపర్ అనేది టఫ్గా వచ్చిందని వాళ్ళు ఆలోచనలోకి వచ్చిన తర్వాత నాకు అంతకన్నా తక్కువ మార్కులు వస్తే ఏం జరుగుతుందో అంటే ఇంట్లో ఏమంటారో అనే పాయింట్లో వీళ్ళు కట్ ఆఫ్లు ఇవన్నీ మర్చిపోయి నా టార్గెట్ 600 కదా అనే పాయింట్లో అగ్రెసివ్గా పేపర్ని ట్రై చేసి బయాలజీ చేసిర్రు, కెమిస్ట్రీలో నెగిటివ్లోకి వెళ్ళిపోయారు, ఫిజిక్స్లో కూడా నెగిటివ్లోకి వెళ్ళిపోయారు. వీళ్ళు కనుక కెమిస్ట్రీ ఒక్కదాన్ని చేసుకోగలిగి ఫిజిక్స్ లాంటి వాడిని మొత్తమే పక్కన పెట్టుంటే వీళ్ళు కూడా మంచి స్కోర్లో ఉండేవాళ్ళు. నా దగ్గర ఈ 3 రకాల క్యాండిడేట్స్ ఉన్నారు. మెయిన్గా నష్టపోయిన వాళ్ళు వీళ్ళలో నేను చూసింది 30 మార్క్స్ మినిమం తగ్గి 100 మార్కులు తగ్గిన వాళ్ళని కూడా నేను చూశాను. ఎప్పటికీ May 3rd పేపర్తో కంపేర్ చేస్తే ఓకేనా. సో ఈ కేటగిరీ ఉన్నారు. ఈ కేటగిరీ వల్ల మనకు బ్యాండ్ ఎక్కడ పెరిగిందంటే 400 నుంచి ఓకేనా 499 బ్యాండ్ ఎక్కువగా ఉంది. ఓకే, 500 ఏవో వచ్చిన వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువనే ఉన్నారు. మరి అంత ఆ 15 మినిట్స్ ఎఫెక్ట్ పడేంత మాత్రం లేరు ఓకేనా, మరి 15 మినిట్స్ ఎఫెక్ట్ పడేంత లేరు. కాకపోతే ఈ 400 to 499 బ్యాండ్ ఎక్కువ ఉన్నారనమాట ఓకేనా. అంటే May 3rd రోజున వచ్చిన మార్కుల వాళ్ళు కనబడ్డారు, వీళ్ళు ఈ 15 మార్క్స్ ని మొత్తం క్లబ్ అయిపోయి వీళ్ళు ఈ బ్యాండ్ నాకు ఎక్కువగా కనిపిస్తుంది. ఇది నా దగ్గరకు వచ్చిన సర్వే రిపోర్ట్. నేను దాన్ని డిస్ప్లే చేయాలనుకోవట్లేదు, కొన్ని ఫేక్ ఉన్నాయి, కొంతమంది ఫోనే లిఫ్ట్ చేయట్లేదు, మొత్తం ఫేక్ డేటా ఇచ్చి కూర్చున్నారు. ఒకరి నెంబర్ ఒకరికి ఇచ్చిండు. ఒకడు ఏంటంటే వాడికి తెలిసిన ఎవరి మీద ఒక కోపం ఉంటే వాడి నెంబర్ ఇచ్చిండు సర్వే రిపోర్ట్లో, జస్ట్ మనం కాల్ చేసి కనుక్కుందామన్నా కూడా. సో ఇంకేం చేస్తాం. సో ఇవన్నమాట. అండ్ నెంబర్ ఆఫ్ MBBS సీట్స్ మనకు తెలుసు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్వాలిఫైడ్ తెలుసు. సో వీటిని బేస్ చేసుకునే ఈ కట్ ఆఫ్ అనమాట. సో ఇప్పుడు నేను చెప్తున్న కట్ ఆఫ్లో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి నేను చెప్తుంది మళ్ళీ ఈ లైన్ గుర్తుపెట్టుకోండి, మీకు ఎవరు చెప్పాడు ఓకేనా. మీ మార్క్స్ వల్ల సీట్ రాదు, మీ మార్క్స్ వల్ల ఆల్ ఇండియా ర్యాంక్ వస్తుంది, ఆల్ ఇండియా ర్యాంక్ వల్ల స్టేట్ మెరిట్ ర్యాంక్ వస్తుంది, స్టేట్ మెరిట్ ర్యాంక్ వల్ల క్యాస్ట్ ర్యాంక్ వస్తుంది ఓకేనా. ఇది క్యాస్ట్ వాళ్ళకి పనిచేస్తుంది. సో క్యాస్ట్ అనేది పక్కన పెడితే అందరికీ కూడా స్టేట్ మెరిట్ ర్యాంక్ ఏదైతుందో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా. మార్కులు అనేవి సాధ్యపడదు, గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఇప్పుడు JEE మెయిన్స్ ఉంది, ఎవడైనా అడుగుతాడా మార్కుల గురించి, ర్యాంక్ అడుగుతాడు. MSET ఉంది, ఎవడైనా మాట్లాడతాడా మార్కుల గురించి, ర్యాంక్ అడుగుతాడు, అంతే కదా. మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా ఎన్ని మార్కులు అడుగుతారా, ఎంత ర్యాంక్ వచ్చింది మెరిట్లో అని అడుగుతారు ఓకేనా. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ర్యాంక్ మాత్రమే ప్రామాణికం. కానీ మన MBBSలో ర్యాంకులు అనేవి 5 డిజిట్స్ నెంబర్ ఉంటుంది, 76758 ఉంది అనుకోండి. ఈ 5 డిజిట్ నెంబర్ ఉన్నా కూడా సో ఈ సీట్ వస్తూ ఉంటుంది, ఫ్రీ MBBS సీట్ వస్తూ ఉంటుంది స్టేట్ కోటా ఉండడం వల్ల. సో ఈ ర్యాంకర్ని గుర్తుపెట్టుకోవడం, ఇంతే ర్యాంక్ని ఎస్టిమేట్ చేయడం, ఇంతే ర్యాంక్ని పర్ఫెక్ట్గా మెమోరైజ్ చేసుకోవడం, డాటాని మెయింటైన్ చేయడం అనేది కష్టం. దానికోసం ఏం చేస్తారంటే మార్కులు చెప్తా ఉంటారు, 460కి వచ్చినాయి అని చెప్తారు. మరి 460లో ఉన్న ప్రతి ఒక్కరికి వస్తుందంటే రాదు. అదే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం చూద్దాం ఓకేనా. సో ఇప్పుడు మనకు టోటల్గా ఆంధ్రప్రదేశ్లో 2 రీజన్స్ ఉంటాయి, AU రీజన్ అండ్ SV రీజన్. ఇప్పుడు మనం ఈ కట్ ఆఫ్ ఏదైతే ఉందో ఫ్రీ MBBS సీట్, మనకు 2 రకాల కౌన్సిలింగ్ ఉంటాయి కదా, ఒకటి AIQ అండ్ AP స్టేట్. ఏపీలో మనకు కన్నర్ కోటా ఉంటుంది, మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. మనం ఈ మేనేజ్మెంట్ కోటా అండ్ AIQ డిస్కస్ చేయట్లే. ఏపీలోని కన్నర్ కోటా మీన్స్ గవర్నమెంట్ కాలేజీలో ప్లస్ ప్రైవేట్లోని ఏ క్యాట్లో లాస్ట్ రౌండ్ వరకు మీకు ఈ కేటగిరీలో మార్క్స్ ఉంటే మీరు సేఫ్ సైడ్ ఉంటే ఛాన్స్ ఉంది. అలా మనకు ఫ్రీ MBBS సీట్లు 2396 సీట్స్ ఉన్నాయి. దీంట్లో మనకు 15% ఆఫ్ ద సీట్స్ అన్రిజర్వ్డ్ కోటాలోకి వెళ్తాయి. ఆల్మోస్ట్ ఈ అన్రిజర్వ్డ్ కోటాలో కూడా 95% AU వాళ్ళు ఫిల్ అవుతున్నారు అనుకోండి. అందుకే నేను ఈ ఇయర్ అన్రిజర్వ్డ్ కోటాని డివైడ్ చేయలేదు. 2356 సీట్స్ ఉన్నాయి.
దీంట్లో మనకు ఈడబ్ల్యూఎస్ ఒక 55 నుంచి 75 సీట్లు ఉంటాయి. ఇవి స్టాండర్డ్ గా ఉండిపోతాయి. 100 సీట్లు మైనారిటీ సీట్స్ ఉంటాయి. ఓకే, ఇవి వాళ్ళకి మైనారిటీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఇవి రిమైనింగ్ తీస్తే మనకు 50% ఓసీ వాళ్ళకి 1101 సీట్స్ వస్తున్నాయి. అండ్ బీసీ వాళ్ళకి 88 సీట్స్ వస్తున్నాయి. బీసీడీ వారికి 154 సీట్స్ వస్తున్నాయి. బీసీసీ వాళ్ళకి 22 సీట్స్ వస్తున్నాయి. బీసీబీ వాళ్ళకి 220 సీట్స్ వస్తున్నాయి. బీసీఏ వాళ్ళకి 154 సీట్స్ వస్తున్నాయి. SC1, SC2, SC3 వచ్చేసరికి 330+ సీట్స్ వస్తున్నాయి. అండ్ ఎస్టీ వచ్చేసరికి 132 సీట్స్ వస్తున్నాయి. ఓకేనా? సో ఇవి ఏయూ రీజన్లో వచ్చే సీట్స్. నేను ఒక ఏయూ రీజన్లో ఏదో ఒక కేటగిరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మీకు నేను ఎస్వి రీజన్ కూడా చూపిస్తాను. అంతా మొత్తం చెప్పాలంటే ఒక 1 అవర్ వీడియో అవుతుంది. అంత లెంత్ మనకు అవసరం లేదు. ఓకేనా? సో ఇప్పుడు మనకు 1101 సీట్స్ ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్కి. నీకు ఓకేనా మార్కులతో సంబంధం లేకుండా పక్కన ఉండు, మార్కులతో సంబంధం లేక పక్కన ఉండి నీకు 1101 ఓసీలో మెరిట్ వచ్చింది అని అంటే, ఓకేనా, మొత్తం మెరిట్ ర్యాంక్ వచ్చింది అని అంటే 1101 సీట్స్ ఉన్నాయి, డైరెక్ట్ సీట్. నీ మెరిట్ ర్యాంక్ 1101 ఉంది అంటే 100కు 100% సీట్ వస్తుంది. ఓకేనా, 100కు 100% సీట్ వస్తుంది. ఎట్లా సార్ నువ్వు ఎట్లా చెప్తున్నావు అని అంటే, ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి. ఎస్టీ కేటగిరీ 6% ఎన్ని సీట్లు వస్తున్నాయి? 132 సీట్స్ వస్తున్నాయి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ 132 సీట్సే ఎస్టీ వాళ్ళకు ఉండవు. దీంతో పాటు ఎంఆర్సి అని యాడ్ అవుతాయి. ఎంఆర్సి అంటే ఇప్పుడు నేను 1101 సీట్స్ అని చెప్పాను కదా, దీంట్లో కేటగిరీలకు ఎంఆర్సి సీట్స్ అనేవి కొన్ని కన్వర్ట్ అవుతాయి. సో ఈ కొన్ని కన్వర్ట్ అవ్వడం వల్ల మనకు ఎంఆర్సి సీట్ వస్తాయి. ఈ ఎంఆర్సి సీట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎంఆర్సి సీట్సే మీ యొక్క కట్ ఆఫ్ ని డిసైడ్ చేస్తాయి, సో డిక్లేర్ చేస్తాయి. సో ఆ ఎంఆర్సి టాపిక్ అనేది తర్వాత మాట్లాడుకుందాం, కేటగిరీ వైజ్ అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక ఎస్టీ క్యాండిడేట్ కి 132 సీట్స్ ఉన్నాయి కాబట్టి ఈ 132 ప్లస్ ఒక 60 ఎంఆర్సీలు కలిస్తే 180 నుంచి ఒక 150 నుంచి 180 సీట్లు ఉన్నాయి అనుకుందాం. సో ఇప్పుడు నీకు మార్కులతో సంబంధం లేకుండా, కొన్ని ఆల్ ఇండియా ర్యాంక్తో కూడా సంబంధం లేకుండా నీ మెరిట్, స్టేట్ మెరిట్ ర్యాంక్ అనేది లాస్ట్ ఇయర్లో 8698, 15,000 మంది అప్లికేషన్ చేస్తే, ఓకేనా, ఏపీలో 15,000 మంది అప్లికేషన్ చేస్తే 8698 వరకు, చూడండి 8698 వరకు ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు? 150 మంది ఎస్టీ వాళ్ళు ఉన్నారు. ఓకేనా, అంటే నీకు ఎక్కడ సీట్ డిసైడ్ అవుతుంది? నీ మార్క్తో డిసైడ్ అవుతుందా? కాదు, నీ ర్యాంక్తో డిసైడ్ అవుతుంది. అంటే ఎంతమంది మీ ఎస్టీ వాళ్ళు ఉంటారు, ఎంతమంది ఎస్సీ వాళ్ళు ఉంటారు, ఎంతమంది బీసీ వాళ్ళు ఉంటారు అనేది మనకు సీట్ డిక్లేర్ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు 8698 వరకు మనకు ఒక 150 మంది ఎస్టీ వాళ్ళు ఉంటే వాళ్ళు ఫిల్ అయితే వాళ్ళ యొక్క మార్కులు 380, వాళ్ళ మార్కులు 380. అయితే ఈ మార్కులు ఎంతమంది ఉన్నారు, ఎస్టీ వాళ్ళు ఏం కథ అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే, కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యి అప్లికేషన్ చేసి నేను ఎస్టీని అని యూనివర్సిటీ నన్ను రికగ్నైజ్ చేసి మెరిట్ లిస్ట్లో నా పేరు పెడితే అప్పుడు నేను ఎస్టీ అని తెలుస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ ఇయర్ అనుకుందాం, మీరు అందరూ అనుకున్నట్టు ఈ ఇయర్ కాంపిటీషన్ చాలా హై ఉంది, ఎస్టీలలో కూడా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీలలో హై ఉండి 8698 వరకు ఒక 600 మంది ఎస్టీ వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఒక 600 మంది ఎస్టీ వాళ్ళు అనుకోండి, అప్పుడు ఈ స్టేట్ మెరిట్ ర్యాంక్ ఎంత అవుతుంది? 5,000 అవుతుంది. ఓకేనా, 5,000 అవుతుంది. 132 మార్క్స్, 132 క్యాండిడేట్స్ ఫిల్ అవుతారు. అప్పుడు స్టేట్ మెరిట్ ర్యాంక్ మారుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మార్కులు ప్రామాణికం కాదు, స్టేట్ మెరిట్ ర్యాంక్ అనేది ప్రామాణికం. స్టేట్ మెరిట్ ర్యాంక్ వరకు మీ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది ప్రామాణికం. ఓకేనా. సో కాబట్టి వాటిని మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి. సో చాలా మంది సార్ 380 వస్తున్నాయి, 360 వస్తున్నాయి, నాకు వస్తుంది అంటే 380లో ఉన్న ప్రతి ఒక్కరికి సీట్ రాదు. 380లో ఒక 10 మంది ఎస్టీ వాళ్ళు ఉంటే పైన ఉన్న ర్యాంక్ వరకే సీట్ కట్ అవుతుంది, మిగిలిన ఒక 6-7కి సీటే రాదు. సో కాబట్టి మార్కులు చెప్పడం కాదు, మీరు రియాలిటీ తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 132 సీట్స్ ఉన్నాయి, నేను 132 పొజిషన్లో ఉన్నాను ఎస్టీలో, 100% సీట్ గుర్తుపెట్టుకో. నేను ఒక 250 దగ్గర ఉన్నాను, 50% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను 600 దగ్గర ఉన్నాను, సీట్ రాదు, కన్ఫర్మ్, డైరెక్ట్గా సీట్ రాదు. ఓకేనా. ఇది ప్రతి కేటగిరీకి పనిచేస్తుంది. సో అదేవిధంగా సార్ ఇక్కడ మనకు 1101 సీట్స్ ఓసీలో ఉంటే 2399 వరకు ఎందుకు పోయింది సార్ అంటే, ఈ 1101 సీట్స్లో 600 నుంచి 700 మంది డైరెక్ట్ ఓసీ క్యాండిడేట్స్ ఫిల్ అవుతారు. 486 ఉంది కదా, ఇది ఓపెన్ కోటా కట్ ఆఫ్ కాదు, ఓసీ వాళ్ళ కట్ ఆఫ్, గుర్తుపెట్టుకోండి. అది తర్వాత మాట్లాడుకుందాం. ఓసీ వాళ్ళ కట్ ఆఫ్ ఏంటి, ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ఏంటి తర్వాత మాట్లాడుకుందాం. ఇది ఓపెన్ కోటా కట్ ఆఫ్ కాదు, ఓసీ క్యాస్ట్ వాళ్ళ కట్ ఆఫ్ 486. ఓకే, 486. సో ఎంతమంది ఫిల్ అవుతారు సార్ అంటే 600 నుంచి 700 మంది ఫిల్ అవుతారు. మిగతా 400-500 సీట్లు వెళ్ళిపోతాయి సార్ అంటే ఎంఆర్సీకి వెళ్ళిపోతాయి. ఓకేనా. ఆ 600 మంది 700 మంది ఎంతో ర్యాంక్ వరకు ఉన్నారు స్టేట్ మెరిట్ లో, 2339 వరకు స్టేట్ మెరిట్ లో ఉన్నాడు. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ 2339 నుంచి 2500 వరకు మీరు మెరిట్ లో ఉంటే సేఫ్ సైడ్ ఉండొచ్చు. ఎలా చెప్తున్నా సార్ అంటే,
ప్రీవియస్ అన్ని ట్రెండ్స్ చూసినాం. ఆల్మోస్ట్ దీనికి దగ్గరలో ఉన్నారు. 2300, 2400, 2500. ఇదంతా డాటా ఎక్కడ ఉంటుంది సార్ అంటే విజన్ అప్డేట్ .in అనే వెబ్సైట్లో ఉంటుంది. ఈ వెబ్సైట్ అనేది మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీ వెబ్సైట్ యాక్సెస్ ఇస్తాము. ప్రీవియస్ ఇయర్ ట్రెండ్స్ అనేవి చూసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది కదా మీకు. అసలు మెరిట్ ర్యాంక్ ఉంటే ఇక్కడ ఇంత ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2339 వరకు ఇది 440 ఉంది అనుకోండి, తగ్గుతుంది. ఇప్పుడు నేను చెప్పే కట్ ఆఫే కాదు, నేను చెప్పే కట్ ఆఫ్ కన్నా ఇంకా తగ్గాలని కోరుకుంటున్నా. కానీ మార్క్స్ అనేది మీ మైండ్ సెట్లో ఉంటాయి కాబట్టి ఆ మార్క్స్ మైండ్ సెట్ని పెట్టుకోండి. దాంతోపాటు ఈ మెరిట్ని పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను 2339 పెట్టినా కదా, 2500 దగ్గర చూసుకోండి. కాదు సార్ ఇంకా పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే 2025లో నేను మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుంటా. ఆ వీడియోలో ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇవి చెప్పుకుంటూ పోతే సో నేను మనకు టాప్లో స్కోర్ పెరుగుతుంది కాబట్టి నేను ఎప్పుడు చెప్తున్నాను, కాంపిటీషన్ ఎక్కడ పెరగలే. 2025 కన్నా కాంపిటీషన్ ఎక్కడ కూడా పెరగలే. మార్క్స్ పెరుగుతున్నాయి. మార్క్స్ కూడా దేనివల్ల అంటే పైన టాప్ స్కోరర్లకి మార్కులు వస్తున్నాయి కాబట్టి. ఓకేనా? టాప్ స్కోరర్లకి మార్కులు వస్తున్నాయి కాబట్టి సో నేను చెప్తున్న కట్ ఆఫ్ ఓసీ వాళ్ళకైతే 490+ సేఫ్ సైడ్. ఇది ఇంకా తగ్గుతుంది. ఎప్పుడు తగ్గుతుంది తెలుసా? నెంబర్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్ అనేది పెరిగినప్పుడు, లేదా ఆల్ ఇండియా కోటాలో మన వాళ్ళు టాప్ 10,000 దగ్గర, 20,000 దగ్గర, 30,000 దగ్గర మన వాళ్ళు లేకపోతే ఓకేనా తగ్గుతుంది. ఒకవేళ సీట్స్ రావట్లేదు, మన కాంపిటీషన్ టాప్ 10,000, 20,000 దగ్గర ఉంది అంటే మన వాళ్ళు చాలా మంది నేషనల్లోకి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళ వల్ల స్టేట్లో కాంపిటీషన్ పెరిగి ఈ మార్కు పెరుగుతుంది. ఓకే, ప్రజెంట్ సేఫ్ స్కోర్ 490, బీసీఈ 405, బీసీడీ 485, బీసీసీ 465, బీసీబీ 450, బీసీఏ 465, SC1 350, SC2 410, SC3 425. యాక్చువల్గా నేను ప్రీవియస్ వీడియోలో ఇది రాంగ్ చెప్పాను. సో ఇది నాకు డేటా పర్ఫెక్ట్ లేదు, కానీ ఇక్కడ కొంచెం కాంపిటీషన్ కనిపిస్తూ ఉంది SC3లో. సో మనకి SC3 కాంపిటీషన్ ఏయూ రీజన్లో ఎక్కువనే ఉంది. అండ్ ఎస్టీ వచ్చేసరికి 382+. ఓకేనా? సో ఇవి ఎగ్జాక్ట్ వస్తుందా సార్ అంటే ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ నేనే మీకు చెప్తా, అది మీరు లిస్ట్ వచ్చిన తర్వాత. ఇవి ప్రజెంట్ నోట్ చేసుకొని పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 465 ఉంది అనుకుంది ఎవరికి, బీసీఏ వాళ్ళకి. 460 ఉన్న క్యాండిడేట్, ఓకేనా, 460 ఉన్న క్యాండిడేట్ లాంగ్ టర్మ్లో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి మీ పేరెంట్స్ని కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయమని చెప్పండి. ఒకవేళ సీట్ వచ్చి అనుకో వచ్చి ఎంబీబీఎస్ చేయి, రాలేదనుకో ప్రిపరేషన్లో ఉండు, లేదు అనుకో సెకండ్ ఆప్షన్ ఏంటని ఇప్పటి నుంచే ఆలోచించుకో. ఈవెన్ 465 దగ్గర బార్డర్లో ఉన్న క్యాండిడేట్ కూడా, ఎందుకంటే 465 నేను చెప్తున్నాను ఎగ్జాక్ట్ ఇది రిఫ్లెక్ట్ అవుతుందని లేదు. ఇక్కడ ఒక 10 మంది ఉన్నారు అనుకోండి, ముగ్గురు సీట్ వస్తుంది, మిగతా 7కి సీట్ రాదు. దాన్ని కాంపిటీషన్ అంటారు. కట్ ఆఫ్ అర్థం చేసుకోవాలంటే మొత్తం బీసీఏలలో లీస్ట్ కాలేజ్లో లాస్ట్గా ఫిల్ అయ్యే క్యాండిడేట్ యొక్క మార్కులని కట్ ఆఫ్ అంటారు. సో కాబట్టి మీరు ఈ మార్కులు ఒక్కటే కాదు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ స్టేట్ మెరిట్ ర్యాంకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది కావాలంటే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేయండి. నేను మీకు వెబ్సైట్ యాక్సెస్ అనేది ఇస్తాను. సో మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి, ప్రతిదీ గైడ్ చేద్దాం. సో అదేవిధంగా ఎస్వీ రీజన్ సేమ్ టు సేమ్ 823 ఓసీ సీట్స్ ఉంటాయి. దీంట్లో మనకు ఒక 400 సీట్లు ఫిల్ అవుతాయి. ఓకేనా, 400 సీట్స్ ఫిల్ అవుతాయి. ఓసీ వాళ్ళు డైరెక్ట్, రిమైనింగ్ 400 సీట్లు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎంఆర్సీ లాగా వెళ్ళిపోతాయి. సో దీంట్లో 3229 అంటే 3000 మంది మొత్తం టాపర్స్ ఉంటే, అప్లికేషన్ చేసిన వాళ్ళు ఉంటే, దాంట్లో 400 మంది ఎస్వీ వాళ్ళు ఓసీలో ఉంటున్నారు, వీళ్ళకి సీట్లు వస్తున్నాయి. ఈ ఇయర్ కూడా అంతే. మీరు ఆ 400 రేంజ్లో నుంచి 500 రేంజ్ల మధ్యలో ఉంటే మీకు ఎస్వీ రీజన్లో సీట్ వస్తుంది. అది ఎన్ని మార్కులకు వస్తుంది ఏంటి అని డిస్కస్ చేసేందుకు మనకు 475 సేఫ్ స్కోర్. ఓకేనా, 475 ఇస్ ద సేఫ్ స్కోర్. నెక్స్ట్ వచ్చేసరికి మనకు బీసీఈ వచ్చేసరికి బీసీఈ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కడ? ఎస్వీ రీజన్లో చాలా ఎక్కువ ఉంటుంది బీసీ కాంపిటీషన్. ఈవెన్ బీసీడీ కన్నా ఎక్కువ ఉంటుంది, ఈక్వల్ టు ఓసీ రేంజ్లో ఉంటుంది 450+. బీసీడీ 445, ఏయూలో ఎక్కువ ఉంటుంది, ఎస్వీలో తక్కువ ఉంటుంది. బీసీసీ మనకి ఏయూలో ఎక్కువ ఉంటుంది, ఎస్వీలో తక్కువ ఉంటుంది 430+. బీసీబీ ఎస్వీలో ఎక్కువ ఉంటుంది, ఏయూలో తక్కువ ఉంటుంది 452. ఇంకా మనకు బీసీఏ గురించి చెప్పాల్సిన పని లేదు, ఇది కూడా ఈక్వల్ టు ఓసీ రేంజ్ దగ్గర బీసీడీ బీసీబీ కన్నా ఎక్కువ ఉంటుంది, ఏయూలో ఎక్కువనే ఉంటుంది, ఎస్వీలో కూడా ఎక్కువనే ఉంటుంది 450+. సో ఎస్సీ వచ్చేసరికి మనకు కంప్లీట్గా ఏయూ రీజన్ కన్నా తక్కువ ఉంటుంది కాంపిటీషన్. సో ఇది వచ్చేసరికి మనకు 380+. ఇది కూడా ఇక్కడ మిస్టేక్ జరిగినట్టుంది ఎస్సీ రీజన్లో. సో 400+ వచ్చి SC1లో, SC2 వచ్చేసరికి 405, SC3 వచ్చేసరికి 415. ఓకేనా, ఇది సేఫ్ స్కోర్. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో ఓబీసీ కానీ ఓసీ కానీ మీరు పెద్దగా డిస్కస్ చేయాల్సిన పని లేదు, ప్రీవియస్ ఇయర్ ట్రెండ్ అనాలిసిస్ ఎగ్జాక్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ అందరి కట్ ఆఫ్ తక్కువ ఎక్కడ తెలుసా? ఎస్సీలో అండ్ ఎస్టీలో. ఓకేనా, ఈ కట్ ఆఫ్ అనేది ప్రతి ఒక్కరిది ఎగ్జాక్ట్గా తగ్గదు. ఇప్పుడు నేను చెప్పి 425 మనకు SC3 చెప్పాను కదా, అది 410కి 405 కూడా పడిపోతుంది. ఎప్పుడు తెలుసా? వీళ్ళ కాంపిటీషన్ అనేది ఆల్ ఓవర్ ఇండియాని డిపెండ్ అయి ఉంటుంది. ఈ కాంపిటీషన్ ఎలా ఉంటుంది అంటే 2025లో హై ఉంటే 2026లో డౌన్ ఉంటుంది, 2024లో హై ఉండొచ్చు.
ఓకేనా. ఒక ఇయర్లో ఎక్కువ ఉంటే ఒక ఇయర్లో తక్కువ ఉంటుంది, ఒక ఇయర్లో ఎక్కువ ఉంటే ఒక ఇయర్లో తక్కువ ఉంటుంది. ఎట్లా సార్ నువ్వు చెప్తున్నావు అంటే టాప్ 10,000 ర్యాంకర్ దగ్గర లాస్ట్ టైం ఒక 200 మంది ఎస్సీ వాళ్ళు ఉంటే ఈ ఇయర్ 150 మంది ఉంటారు, లేదా 130 మంది ఉంటారు, లేదా 140 మంది ఉంటారు, లేదా 110 మంది ఉంటారు. అలా తగ్గుకుంటూ వస్తుంది. లేదు లాస్ట్ టైం 200 మంది ఉన్నారు, ఇక్కడ 300 మంది ఉన్నారు అనుకోండి, ఇప్పుడు నేను చెప్పే కట్ ఆఫ్లు ఏవైతే ఉన్నాయో ఇవి పర్ఫెక్ట్ అవుతాయి. మీరు ఎవరి కట్ ఆఫ్ నమ్మినా నమ్మకపోయినా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించిన కట్ ఆఫ్ అనేది మారుతూ ఉంటుంది. ఓకేనా. వీళ్ళ యొక్క కేటగిరీ ర్యాంక్ వచ్చిందా తెలుస్తుంది అనమాట, ఎంత కాంపిటీషన్లో ఉన్నారు, ప్రీవియస్ ఇయర్లో ఎక్కడ ఉన్నారని. ఓకే, సో ఇది కంప్లీట్ వీడియో. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను, మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా నచ్చింది అనుకుంటున్నాను. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.